హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ప్రస్తుతం 2000 నోట్లని రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ మనకి ప్రకటన చేయడం జరిగింది ఈరోజు. అయితే సెప్టెంబర్ 30 లోపు ఎవరి దగ్గర అయితే 2000 నోట్స్ ఉన్నాయో వాళ్ళందరూ బ్యాంకుకి వెళ్ళి ఆ నోట్స్ని జమ చేసుకోవాలి, మార్చుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నదైతే ఇంకా తెలియదు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. అటు చూస్తే రాజకీయ పరంగా కూడా ఈ చాలా వరకు దుమారాలు రేగుతున్నాయి కూడా ఈ విషయం గురించి. 2000 నోట్స్ని ఇంత సడన్గా ఎందుకు స్టాప్ చేశారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రీజన్ అయితే తెలీదు. మనం లాస్ట్ టైం చూసుకుంటే 2016లో ఇలాగే 1000 నోట్స్ను కూడా రద్దు చేశారు. అప్పుడు కూడా మనం చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే 1000 నోట్స్ని మార్చుకోవాలి అండ్ 2000 నోట్స్ వచ్చాయి అన్నప్పుడు కూడా చాలా దుమారం రేగింది. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకోవచ్చు. అయితే 2000 నోట్స్ని ఇట్లా బ్యాన్ చేయడం అంటే మార్చుకోవడం ఇలాంటివి ఆర్బీఐ ఎప్పుడైతే ప్రకటన చేసిందో దీని గురించి ఇక్కడ కొంతమంది షాప్స్లో ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ రియాక్షన్ ఏంటి, 2000 నోట్ని బ్యాన్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు 2000 నోట్ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక మెడికల్ షాప్లో ఉన్నాను. నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. 2000 నోట్స్ని బ్యాన్ చేస్తున్నట్టు ఆర్బీఐ ఇప్పుడు మనకి ప్రకటన చేసింది. ఈ రోజు న్యూస్లో వచ్చింది, మనందరం చూసాం. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 2000 నోట్ ఉండడం వల్ల మీకు ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటివి మాతో షేర్ చేయండి. 2000 నోట్స్ బ్యాన్ చేయడం అనేది కరెక్టే అండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, ఉన్న వాళ్ళే మొత్తం హై క్లాస్ దగ్గరే ఉన్నాయి. బట్ 2000 ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అనుకోండి 2000 చేంజ్ ఇవ్వడానికి కూడా చాలా ప్రాబ్లం. అందుకని బ్యాన్ చేయడం బెటర్. కష్టం, ప్రాబ్లం అండి. ఇప్పుడు 2000 బ్యాన్ చేయడం అయితే డెసిషన్ కరెక్టే. హలో మేడం. 2000 నోట్ ని బ్యాన్ చేస్తున్నట్టు ఆర్బీఐ ఈ రోజు మనకి ఒక ప్రకటన అనేది ఇవ్వడం చూసాం కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు అంటే బెటర్గానే అనిపించింది, కానీ చాలా అంటే ఎక్కువ ఏదైనా తీసుకోవడం, చేంజ్ తీసుకోవడం అయినా లేకుంటే ఇంకా వేసేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. చేంజ్ అని అంటే ఏమైనా కొనుక్కున్న 2000 కి చేంజ్ 2000 చేంజ్ ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. ఇంకోటి వేసే టైంలో కూడా కొందరు తీసుకోవడం లేకుండా కూడా అట్లా కూడా ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు 1000 నోట్ ఉన్నప్పుడు చాలా వరకు బెటర్గా ఉండేది. ఈవెన్ కౌంట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఈ 2000 వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. ఓకే, వాళ్ళు రిలీజ్ చేసిరు ఓకే, కానీ మళ్ళీ ఎందుకు వీళ్ళు మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నారో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగానే ఉన్నది. ఇందువల్ల అంటే 2016 లో కూడా ఇలా 1000 నోట్స్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు 2000 నోట్స్ ని సడన్ గా మళ్ళీ ఇది కూడా బ్యాన్ చేయడం అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సడన్ గా మనీ ఇట్లా బ్యాన్ చేయడం అని అంటే మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఒక రకంగా ప్రజలను ఇబ్బందికరంగా పెట్టడం మాత్రమే ఉన్నది, కానీ దీనివల్ల ఎక్కువనైతే ప్రజలకు యూజ్ ఏం లేదు. గవర్నమెంట్కి ఏదో వాళ్ళు ఒక గేమ్ లాగా చేస్తున్నారు అంతే. సో 2000 నోట్ ని తీసేయడం మీకు ఓకేనా, లేదంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది అంటారా? ప్రాబ్లమే అవుతుంది, అది కూడా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అని అంటారు. ఓకే, థాంక్స్ అండి.